Hello everyone, welcome back. See, before beginning of our class, let me give a small clarification for you. ఏంటంటే చాలామంది అడుగుతున్నారు లైక్ మేము ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామో యూట్యూబ్లో కానీ శ్రీధర్ సిసి వెబ్సైట్లో కానీ లైక్ ఆర్ దీస్ ఇనఫ్, ఇవి సరిపోతాయా బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోస్ మంత్లీ వీడియోస్ ఆర్ ఇనఫ్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇదివరకే నేను ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చాను. అగైన్ ఐ వాంట్ క్లారిఫై వన్స్ అగైన్, మళ్ళీ చెప్తున్నాను. లైక్ శ్రీధర్ సిసి ఎప్పుడు కూడా క్వాంటిటీ వెనకాల పరిగెత్తదు. ఇట్ ఆల్వేస్ స్ట్రైవ్స్ టువర్డ్స్ క్వాలిటీ. మా వరకు క్వాలిటీనే ఇంపార్టెంట్, నాట్ క్వాంటిటీ. మీరు అనుకోవచ్చు ఒక వీడియో వచ్చేసి 20 క్వశ్చన్సే చేస్తున్నారు, ఆ 20 క్వశ్చన్స్ కూడా 50 minutes 1 hour చేస్తున్నారు, చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి అని చెప్పేసి. లైక్ ఇప్పుడు నేను అదే 1 hour టైం స్పాన్లో మీకు ఒక 60 క్వశ్చన్స్ తీసుకొని సేమ్ 60 పీపీటీస్ రెడీ చేసుకొని నేను చెప్పొచ్చు. సేమ్ అవే క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించి చెప్పాను, ఒక క్వశ్చన్కి నేను ఎందుకు 2 minutes తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇదివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వై? ఇప్పుడు సపోజ్ ఒలింపిక్సే ఉన్నాయనుకుందాం. ఒలింపిక్స్కి సంబంధించి 4-5 క్వశ్చన్స్ వస్తాయి, కానీ మనం దానికి సంబంధించి ఒకే ఒక క్వశ్చన్ తీసుకొని ఒలింపిక్స్ ఎప్పుడు జరగబోతున్నాయి, ఎక్కడ జరగబోతున్నాయి, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, అండ్ ఈ ఇయర్ ఏమన్నా దానికి సంబంధించి స్పెసిఫిక్ థీమ్ ఉందా, దానికి సంబంధించి మ్యాస్కట్ ఏమన్నా ఉందా, ఇలాంటివన్నీ కూడా ఒక్క క్వశ్చన్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు 5 క్వశ్చన్స్ రావాల్సిన ప్లేస్లో సింప్లీ ఒక్క క్వశ్చన్తోనే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 or 3 minutes వీఆర్ కవరింగ్ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ థింగ్ అనమాట. అందువల్లనే 20 క్వశ్చన్స్ తీసుకోవడానికి కారణం అదే అనమాట. సపోజ్ ఇప్పుడు దేనిలోనే ఇన్డెప్త్ విషయం లేదనుకోండి, ఏదైనా ఒక క్వశ్చన్కి సంబంధించి ఇన్డెప్త్ విషయం లేదు, ఎవరిదన్నా డెత్ జరిగింది, దానికి సంబంధించి ఏం చెప్పాలి, డెత్ దాని రీజన్ ఏంటి, వాళ్ళ ఫెమిలియర్ పర్సనాలిటీ అయితే వాళ్ళు ఇదివరకు చేసిన వర్క్స్ ఏంటి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ విల్ స్కిప్ ఆఫ్. అది దానికి సంబంధించినటువంటి థింగ్. అలా కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా స్కీమ్ లాంచ్ చేసింది అనుకోండి, దానికి సంబంధించి ఇది వరకు రూట్స్ ఎక్కడైనా ఉన్నాయో దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కన్సిడర్ చేస్తే కానీ ఈ విషయం అర్థం కాదు. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి తెలియకుండా ఏదో సింపుల్గా నమ్మగాల వెళ్ళిపోవాలి అని అంటే, ఆ స్కీమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ మినిస్ట్రీ ట్యాకిల్ చేస్తుంది, ఎవరు ఇనాగ్రేట్ చేశారు, దీస్ ఆర్ నథింగ్ కదా, అవి మీకు గుర్తుండవు అనమాట. జస్ట్ మాకు కావాల్సింది ఏంటండి, ఎగ్జామ్లో మార్క్స్ కావాలి, మేము గెటిన్ అవ్వాలి, మాకు క్లియర్ అవ్వాలి, మాకు ఇదంతా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు అని అంటే నో, ఇట్ ఈజ్ ఎసెన్షియల్. ఎందుకు అనంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రీసెంట్గా కరోనా వైరస్ హల్చల్ చేస్తుంది, అది మనందరికీ తెలుసు. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలని ఇప్పుడు అంటున్నారు. అదే మనకి ముందు నుంచి అవేర్నెస్ ఉండుంటే అసలు ఈ బ్యాక్టీరియా ఏంటి, ఈ వైరస్ గ్రూప్ ఏంటి, ప్రోటోజోవన్స్ ఏంటి, అసలు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, మన ఇమ్యూనిటీని ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు ఇమ్యూనిటీ ఏంటి, ఎలా ఎన్హాన్స్ అయ్యిద్ది, దీనికి సంబంధించిన అవేర్నెస్ మనకు ఉండుంటే we would have tackled it, రైట్. మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది మన ఒక్కళ్ళతోనే ఆగిపోదు. ఆ ఇన్ఫర్మేషన్ అన్నది లైక్ ఇప్పుడు నాకు విషయం తెలిసింది అనుకోండి, నా ఫ్రెండ్ సర్కిల్లో నేను దాన్ని స్ప్రెడ్ చేస్తాను, నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను, మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్తాను. అలాగా మనం చెప్పడం ద్వారా ఏమవుతుందనంటే ఇట్ స్ప్రెడ్స్ అనమాట. లైక్ ఎనీథింగ్, నాలెడ్జ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ దాన్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. అండ్ ఈ రెండు ఉంటే దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. విజ్డమ్ ఈజ్ అనదర్ డిఫరెంట్ థింగ్. సో మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఓన్లీ 20 క్వశ్చన్సే చెప్తున్నారు అని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు.
20 క్వశ్చన్స్లో ఐఎమ్ కవరింగ్ మ్యాక్స్ టు మ్యాక్స్ క్వశ్చన్స్. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ go through your previous examination papers and our videos. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. త్రూ అవర్ వీడియోస్, మా వీడియోస్ ద్వారా వచ్చిన క్వశ్చన్స్, నేను జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా కూడా జిఐ ట్యాగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. చాలామంది అది స్కిప్ చేసి ఉండొచ్చు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఎగ్జామినేషన్లో దాని అబ్రివేషన్ ఇచ్చి వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ అని ఇచ్చాడు. ఎస్బీఐ ఎగ్జామ్ అండి, ఎస్బీఐ పిఓ మెయిన్స్లో రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో ఇట్ వాజ్ అ క్వశ్చన్. దెన్ మీకు తెలిస్తే జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని పెడతారు, ఎల్స్ యూ కాంట్ ఆన్సర్. సో అందుకని చెప్పాల్సి వస్తుంది అనమాట. అండ్ మ్యాథ్స్ టు మ్యాథ్స్, మోర్ ఓవర్ లైక్ సి దిస్ ఈజ్ నాట్ ఎనీ ట్రెడిషనల్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ డ్రై సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్ అంటే దిస్ ఈజ్ అ ఇంట్రెస్టింగ్ టాపిక్. వై? బికాస్ దీస్ ఆర్ డైనమిక్ ఇన్ నేచర్, స్టాటిక్ కాదు కాబట్టి. ఎనీవేస్ దీస్ ఆర్ ఇంట్రెస్టింగ్. సో మీరు క్వాంటిటీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసి క్వాలిటీ ఎంతవరకు ఉందో చూడండి. అండ్ మోరోవర్ నేను చెప్పే 20 క్వశ్చన్స్లో 2 minutes 3 minutes పర్ క్వశ్చన్కి అని చూసుకోకుండా ఎవరైతే క్లియర్గా ప్రతి పాయింట్ని మీరు నోట్ డౌన్ చేసుకుంటే ఇంకా మంచిది. వై? బికాజ్ మీకు డౌట్స్ జనరేట్ అవ్వచ్చు, అవి మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. మీకు ఫర్దర్గా మిమ్మల్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవడానికి యూస్ఫుల్ అనమాట. అలా చేసుకుంటే ఇంకా మంచిది, వెల్ అండ్ గుడ్. అండ్ ఇంకా 1 or 2 ఎక్కడన్నా క్వశ్చన్స్ స్కిప్ అయి ఉంటే అదర్ దాన్ అవర్ వీడియోస్, మీరు వీఆర్ ప్రొవైడింగ్ ఆ మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ ప్రొవైడ్ చేస్తాం. ఆ మంత్లీ మ్యాగజైన్లో ప్రతి క్వశ్చన్ కింద దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మేము యాడ్ ఆన్ చేసాం. సో ప్లీజ్ గో త్రూ ఇట్. అండ్ మీకు కావాల్సినప్పుడు యూ కెన్ గో త్రూ అవర్ వీడియోస్ అలాంగ్ విత్ ఆన్ పార్ విత్ దాట్. కావాలి అని అంటే టోటలీ యూ కెన్ అవైల్ అవర్ మ్యాగజైన్ ఫెసిలిటీ. బై దిస్ వీ కెన్ కవర్ 95% ఆఫ్ ది క్వశ్చన్స్. ఓకే, 5% ఈజ్ ఎక్సెప్షన్, దానికి మనం ఏం చేయలేం. కానీ బట్ 95% వీ కెన్ కవర్ బోత్ ఫ్రమ్ అవర్ మ్యాగజైన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ అవర్ వీడియోస్. సో ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ద క్వాలిటీ రాదర్ దాన్ క్వాంటిటీ. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ quality, not quantity. And Sridhar CC is always towards quality, not towards quantity. So ardhamaindi anukuntanu. Please don't repeat this question again and again. Okay, or these are sufficient, please answer ma'am అని చెప్పేసి. Considering your question as a request, I have given this much of explanation. Okay, so మేము ఎంత స్ట్రైవ్ చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా కూడా ఇట్స్ ఆల్ ఫర్ యువర్ సేక్ గైస్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ యువర్ సెల్స్ దట్ వీఆర్ ఫర్ యువర్ సేక్ ఓన్లీ. క్లియర్ కదండి? సి ఎనీబడి క్యాన్ డూ ఎనీథింగ్. డోంట్ జస్ట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్స్ దట్ వీ కాంట్ డూ దిస్ థింగ్ ఆర్ దట్ థింగ్. So this is not any advice or suggestions. I don't like giving advices or taking advices. Okay, this is just my opinion. When I can do something, anyone can do anything, right? So on this note, let's have our session. See, the first one, which of the following institute researchers developed bug sniffer for efficient detection of pathogens? Yes, ఏంటండి అది? ఇట్ ఈస్ అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అండి? ఇది ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ పూణే. లైక్ సి ప్యాథోజన్స్ అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ దీస్ ప్యాథోజన్స్ ఆర్? డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. వాటినే ప్యాథోజన్స్ అని అంటాం. ఓకేనా? డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ నథింగ్ బట్ ప్యాథోజన్స్. అవి బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ మైట్ బి. ఏదైనా డిసీజ్ని కలగజేసింది అని అంటే దానికి కారణం ఈ ప్యాథోజన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక బగ్ స్నైఫర్ని కనుక్కున్నారు. ఇంకా దిస్ ఈజ్ ఎట్ టు రిలీజ్, ఇంకా లైక్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది. లైక్ ఈ బగ్ స్నైఫర్ని వీళ్ళు డెవలప్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే లైక్ మన ఇంటెస్టైన్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది, లైక్ ఎస్చెరీ
షియా కోలి అని చెప్పేసి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. దట్ ఈస్ హెల్ప్ఫుల్, బట్ అతి సర్వత్ర వర్జేత్, ఏదైనా ఎక్కువ ఉంటే నష్టం కదండి అది. అండ్ ఇంకొక బ్యాక్టీరియా ఏంటి అని అంటే సాల్మనెల్లా సింఫోరియం. ఈ 2 బ్యాక్టీరియా ఏంటి అని అంటే మేజర్గా మనకి ఏదైనా డిసీజ్ రావాలి అని అంటే ఈ 2 బ్యాక్టీరియా మెయిన్ రీజన్స్ అనమాట. లైక్ ఇప్పుడు డయేరియా వచ్చింది అనుకోండి, లైక్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యారు అని అంటే దీస్ ఆర్ ద బేసిక్ రీజన్ అనమాట. సో బేసిక్లీ వీళ్ళు ఏం చేశారు అని అంటే ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ టూ బ్యాక్టీరియాస్ని ఐడెంటిఫై చేయడానికి ఈ బక్స్నైఫర్ని కనుక్కున్నారనమాట. దట్ టు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 30 minutesలోనే, లైక్ సపోజ్ 1 ml ఆఫ్ ఫ్లూయిడ్ ఏదైనా తీసుకున్నామనంటే దాంట్లో అబ్జర్వ్ చేస్తే 10 బ్యాక్టీరియా ఉన్నా కూడా వి కెన్ ఐడెంటిఫై అనమాట త్రూ దిస్ బక్స్నైఫర్. ఇది వరకు మనకున్నటువంటి రీసెర్చ్ టెక్నాలజీ ద్వారా ఏంటి అని అంటే సపోజ్ 1 ml ఆఫ్ ఫ్లూయిడ్లో 10 బ్యాక్టీరియా కానీ దానికంటే తక్కువ బ్యాక్టీరియా ఉన్నాయనుకోండి, ఐడెంటిఫై చేయలేదన్నమాట డిటెక్టర్. బట్ దిస్ ఈ బక్స్నైఫర్ 30 minutes లోపు 1 ml ఆఫ్ ఫ్లూయిడ్లో 10 బ్యాక్టీరియాని కూడా డిటెక్ట్ చేయగలదన్నమాట. సో దిస్ ఈజ్ అట్ టు ఫైనలైజ్. బట్ ఇప్పటికైతే మాత్రం బక్స్నైఫర్ని ఇంకా దే ఆర్ డెవలపింగ్ అనమాట. అండ్ దీనికి సంబంధించి ఈ రీసెర్చ్కి సంబంధించి ఫండింగ్ ఎవరు ఇచ్చారనంటే ఇట్ ఈస్ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. క్లియర్ కదండి, రైట్? అండ్ దిస్ ఈజ్ పోర్టబుల్ అండ్ కాస్ట్ వేరింగ్ కూడా చాలా తక్కువ అనమాట. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, సి which of the following state becomes first state to geotag community kitchens? Yes, what is that state? And it is Uttar Pradesh. And who's the chief minister for Uttar Pradesh? And it is Yogi Adityanath garu kada. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఏంటి అని అంటే కమ్యూనిటీ కిచెన్స్ అంటే ఏంటి అండ్ జియో ట్యాగ్ అంటే ఏంటి. లైక్ కమ్యూనిటీ కిచెన్స్ అంటే ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు జనరల్గా మనం ఇంట్లో వంట చేసుకున్నాం అని అంటే హోమ్ కిచెన్ ఉంటుంది. అంటే మన ఫ్యామిలీ వరకు, లైక్ 4 members 5 members జాయింట్ ఫ్యామిలీ అయితే మోర్ దెన్ 10 members ఉండొచ్చు. దట్స్ అ డిఫరెంట్ థింగ్. మన ఫ్యామిలీకి సంబంధించి ఒక కిచెన్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ కమ్యూనిటీ కిచెన్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. మన ఇంట్లో ఒక కుక్ లేదు అని అంటే మన మదర్ 1 or 2 people చేస్తారు. అలా కాకుండా ఇక్కడ కమ్యూనిటీ కిచెన్స్లో ఏమవుతుందని అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆఫ్ పీపుల్ ఒక చోట గ్యాదర్ అయ్యి ఏం చేస్తారు అని అంటే ఒక బంచ్ ఆఫ్ కమ్యూనిటీ పీపుల్కి హెల్ప్ చేయడానికి వాళ్ళ కోసం వంట చేస్తారనమాట. దోస్ ఆర్ కమ్యూనిటీ కిచెన్స్. అండ్ జియో ట్యాగ్ విషయానికి వస్తే జియో ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ దీన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ ట్యాగ్ అని కూడా అంటాం అనమాట. ఎలక్ట్రానిక్ ట్యాగ్ అంటే ఏంటి అని అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక చిన్న హోటల్ పెట్టినా లేదు అని అంటే ఏదైనా ఫర్మ్ పెట్టినా కూడా మనం ఇమీడియట్గా చేసేది ఏంటి, దానిని జియో ట్యాగ్ చేస్తాం. జియో ట్యాగ్ అంటే ఏంటి అని అంటే గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు దాని లొకేషన్ తెలుసుకోవాలి అన్నా దాని కాంటాక్ట్ డీటెయిల్స్ రావాలి అన్నా కూడా జియో ట్యాగ్ చేస్తే మాత్రమే అది పాసిబుల్ అవుతుంది అనమాట. ఉత్తరప్రదేశ్లో వీళ్ళు ఏం చేశారనంటే లైక్ ఈ COVID-19 అవుట్బ్రేక్ కారణంగా చాలామంది లేబరర్స్, డైలీ వేజ్ లేబరర్స్ ఉంటారు కదండి, వాళ్ళు అండ్ బిలో పావర్టీ లైన్ పీపుల్, BPL పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి ఆ యూపీ స్టేట్లో ఉన్నటువంటి 75 డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ 7,365 కమ్యూనిటీ కిచెన్స్ని అరేంజ్ చేయడం జరిగిందనమాట. ఈ కమ్యూనిటీ కిచెన్స్ని ఏం చేశారు, జియో ట్యాగ్ చేశారు. ఈ అవుట్ ఆఫ్ 7,365 కమ్యూనిటీ కిచెన్స్ కొన్ని కమ్యూనిటీ కిచెన్స్ని జియో ట్యాగ్ చేశారు. ఇంకా మొత్తం కమ్యూనిటీ కిచెన్స్ని జియో ట్యాగ్ చేయాల్సి ఉందన్నమాట. లైక్ ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి ఫుడ్ కావాలి అని అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించి వాళ్ళు గూగుల్లో జస్ట్ కమ్యూనిటీ కిచెన్ అని టైప్ చేసి వాళ్ళకి సంబంధించి వాళ్ళ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో కమ్యూనిటీ కిచెన్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ నేమ్ టైప్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి అక్కడ ఏవేవైతే కమ్యూనిటీ కిచెన్స్ ఉన్నాయో ఎవరెవరైతే ఫుడ్ సప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఆ అడ్రస్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా వస్తాయి. సో దాట్ వీ కెన్ గో అండ్ వీ కెన్ అవైల్ దట్ ఫెసిలిటీ. దీస్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం ఎటువంటి నామినల్ ఫీజ్ కూడా ఏమి పే చేయకుండా వీ కెన్ అవైల్ దిస్ ఫెసిలిటీ. ఇప్పటి వరకు వచ్చేసి
2 crore ఫుడ్ ప్యాకెట్స్ కంటే ఎక్కువ ఫుడ్ ప్యాకెట్స్ని సప్లై చేశారనమాట త్రూ దీస్ కమ్యూనిటీ కిచెన్స్. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ అండర్ హిజ్ లీడర్షిప్ ఇప్పటివరకు మోర్ దాన్ 2 crore ఫుడ్ ప్యాకెట్స్ హ్యావ్ డెలివర్డ్ టు ద పీపుల్ అనమాట. పర్ డే వచ్చేసి 75,000 ఫుడ్ ప్యాకెట్స్ ఆర్ డెలివరింగ్ త్రూ దీస్ కమ్యూనిటీ కిచెన్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, World Liver Day observed globally on, yes, when it is observed, and it is observed globally on April 19th అనమాట. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ లివర్ ఈజ్, మనందరికీ తెలుసండి లివర్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బాడీ, అది మనందరికీ తెలుసు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్ ఆల్సో. ఫస్ట్ లార్జెస్ట్ గ్లాండ్ ఏంటండి? స్కిన్ తర్వాత లివర్ ఈజ్ ద లార్జెస్ట్ గ్లాండ్ అనమాట. అండ్ ఈ లివర్ అనేది ఏం చేస్తుంది మన బాడీలో? డైజెషన్ అవ్వాలి అని అంటే మేజర్ రోల్ ప్లే చేసేది లివర్ అనమాట. లైక్ ఇప్పుడు మన బ్లడ్లో ఉన్నటువంటి బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయాలన్నా కూడా, లేదు మనం తీసుకున్న ఫుడ్ ఇంటెక్ దాంట్లో ఏమైనా టాక్సిన్స్ ఉన్నాయనుకోండి, ఫుడ్ కానీ లిక్విడ్ కానీ, సపోజ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసామనుకోండి, దట్ ఈస్ టాక్సిక్ టు అవర్ బాడీ. అంటే టు సమ్ లెవెల్ ఇట్ ఈస్ పాయిజనస్. ఎలాగా అని అంటే మన బాడీ యాక్సెప్ట్ చేయగలిగిన దానికంటే కూడా, మన బాడీ కెపాసిటీ కంటే కూడా ఎక్కువ ఇంటేక్ జరిగిందనుకోండి ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్, ఆల్కహాల్ అవ్వచ్చు లేదా ఇంకేమన్నా టాక్సిక్ సబ్స్టెన్సెస్ మనం తీసుకున్నప్పుడు లివర్ ఏం చేస్తుంది అని అంటే వాటిని ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఒక లిమిట్ని మించిపోయింది అనుకో, ఆ ఫిల్టర్ చేసేదానికంటే మోతాదు మించిపోయింది అని అంటే అప్పుడు చేయగలిగింది ఏం లేదు, ఎఫెక్ట్ అవుతుంది ఆబ్వియస్లీ. సో అలాగే లివర్ ఇన్ఫ్లేమ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే హెపటైటిస్ అంటాం అనమాట. ఓకే, దీనిలో కూడా 2 టైప్స్ ఉన్నాయి కదండి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి అని 2 టైప్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు దీనికి ప్రివెంటివ్ మెజర్గా వ్యాక్సిన్స్ ఉన్నాయి. హెపటైటిస్ ఏకి, హెపటైటిస్ బికి ప్రివెంటివ్ మెజర్స్గా వ్యాక్సినేషన్స్ ఇస్తారు, మనం తీసుకోవచ్చు. లైక్ ఇలాగా మన బాడీలో డైజెషన్ అవ్వాలి అని అంటే మేజర్ థింగ్ అంటే ముందు లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ వీటన్నిటికీ వెళ్ళబోయే ముందు లివర్లో ఫిల్టర్ అయ్యి అక్కడికి వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మేజర్ రోల్ ప్లేడ్ బై లివర్. ఒకవేళ లివర్ కనుక ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, ఇమీడియట్గా మనకి సిమ్టమ్స్ ఏవి కనిపించవు అనమాట. ఎంతో లైక్ చాలా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అయితే అప్పుడు సిమ్టమ్స్ బయటపడతాయి అనమాట. వన్స్ డ్యామేజ్ అయిందంటే మనం చేయగలిగింది ఏమీ లేదనమాట. సో దానిని కాపాడుకోవడం కోసం, దాని పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వరల్డ్ లివర్ డేని సెలబ్రేట్ చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ ఆన్ April 19th. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, Louis Sepulveda passes away. He belongs to which of the following profession? Yes, he belongs to the profession writer. ఈయన రైటర్ కదండి. లైక్ see, he is from which country? He is from the country Chile అనమాట. He is a Chilean writer. And what's the capital and currency of Chile? Capital is Santiago and currency is Chilean peso అనమాట. సో దిస్ ఈస్ ద థింగ్. ఈయన లూయిస్ సెపుల్వెడా అనే ఆయన ఏం చేశారంటే, హీ ఈజ్ ఫెమిలియర్ ఫర్ హిజ్ బుక్ ద ఓల్డ్ మ్యాన్ హూ రీడ్స్ లవ్ స్టోరీస్ అనమాట. ఈ బుక్ చాలా పాపులర్ అయింది. నాట్ ఓన్లీ దాట్, ఈ బుక్ని ఫిల్మ్గా కూడా పోర్ట్రే చేయడం జరిగిందనమాట. ద ఓల్డ్ మ్యాన్ హూ రీడ్ లవ్ స్టోరీస్, సేమ్ అదే నేమ్తో 2001లో ఫిల్మ్ని కూడా పోర్ట్రే చేయడం జరిగింది. అండ్ దిస్ గై లూయిస్ సెపుల్వెడా పాస్డ్ అవే బికాస్ ఆఫ్ ద కరోనా వైరస్ డిసీజ్, COVID-19 వల్ల చనిపోవడం జరిగిందనమాట. ఈ COVID-19 వల్ల చాలామంది ఇట్లా ఫెమిలియర్ పర్సనాలిటీస్ చనిపోతున్నారు కదా, లైక్ వాళ్ళందరి గురించి ఒక దగ్గర రాసి పెట్టుకోండి, ఎందుకంటే ఫెమిలియర్ పర్సనాలిటీస్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందరి ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర ఉంటే చాలా మంచిది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, BCCI, that is Board of Control for Cricket in India, uploaded a video to promote wearing masks in public places and help in the fight against the COVID-19 pandemic. The name of the video is, yes, what is the name? It is Team Mask Force. మనందరికీ తెలుసు మాస్క్స్ నాట్ ఓన్లీ దీస్ మన క్రికెటర్స్, ఇండియన్ క్రికెటర్స్ మాత్రమే కాదండి, చాలామంది లైక్ హాలీవుడ్ యాక్టర్స్, బాలీవుడ్ యాక్ట్రెస్లు, లైక్ టాలీవుడ్ యాక్టర్స్
వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు, మాస్క్ని ధరించండి, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఎందుకు అని చెప్పేసి. లైక్ వీళ్ళు ఏం చేశారనంటే మన ఇండియన్ క్రికెట్కి సంబంధించి 10 బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్రికెటర్స్ వీళ్ళు ఏం చేశారనంటే మనం ఇంట్లోనే మన దగ్గర ఉన్న కాటన్ మెటీరియల్తో మనం ఏ విధంగా మనం మాస్క్ని తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఆ తయారు చేసుకున్న మాస్క్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మనం పబ్లిక్ ప్లేస్లో కానీ, లేదా అంటే ఎక్కడన్నా క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కువ ఉన్న చోట మనం వెళ్ళినప్పుడు ఈ మాస్క్ని ఎందుకు ధరించాలి, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ వేరింగ్ ఎ మాస్క్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న వీడియో చేశారనమాట. లైక్ మన సచిన్ టెండూల్కర్ గారు చూసుకుంటే, మన సచిన్ టెండూల్కర్ అతను కూడా ఒక మాస్క్ తయారు చేసి నెంబర్ 10 అని చెప్పేసి దాని మీద ప్రింట్ చేశారనమాట. గంగూలీ ఆయన చూస్తే దాదా అని ఇంప్రింట్ చేశారు, విరాట్ కోహ్లీ అయితే వి అని చెప్పేసి అట్లా ఇంప్రింట్ చేసుకొని అట్లా ప్రమోట్ చేశారనమాట. మాస్క్ని ధరించాలి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి. వీ షుడ్ బి కాషియస్ కదా, ఎందుకు ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవుతుంది కదా కరోనా వైరస్ అనేది త్రూ అవర్ డ్రాప్లెట్స్. అదే మాస్క్ ధరిస్తే ఏమవుతుంది, మనం దగ్గినా తుమ్మినా ఆ డ్రాప్లెట్స్ మన వరకే ఉంటాయి, పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవ్వవు అనమాట. సో దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ ఈ టీమ్ మాస్క్ ఫోర్స్ అన్న దాంతో వీళ్ళు ఒక వీడియోని తయారు చేయడం జరిగిందనమాట. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్, see which of the following bank launches voice banking services on Amazon Alexa and Google Assistant? Yes, what is that bank andi? It is ICICI bank anamata. Like see, voice banking services manandariki telusu. Voice banking services annavi like ఏదైనా సరే ఒక ఐసిఐసి బ్యాంక్ అవ్వచ్చు, లేదు అని అంటే ఇదివరకు కోటక్ మహీంద్రా బ్యాంక్ అవ్వచ్చు, చాట్ బాట్స్ ఉంటాయి కదా, కొన్ని బ్యాంక్స్ ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ అమెజాన్ అలెక్సా మనందరికి తెలుసు కదండి, అలెక్సా స్పీకర్స్ ఉంటాయి కదా, దాని ద్వారా అమెజాన్ అలెక్సా, దీస్ ఆర్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, ఇవన్నీ ఏంటి అని అంటే ఆడియో అసిస్టెంట్స్ అనమాట. మనం అమెజాన్ అలెక్సా లైక్ స్పీకర్ని ఆన్ చేసి, హాయ్ అలెక్సా, గుడ్ మార్నింగ్, క్యాన్ యూ టెల్ మీ మై సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ అని చెప్తే వాయిస్ రూపంలో వినిపిస్తుంది అనమాట. లైక్ ఎలాగా అనంటే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఎస్ఎంఎస్ ద్వారా మీ మొబైల్ ఫోన్కి పంపించాము అని చెప్పేసి, లేదు ఏమైనా చెప్పగలిగే విషయాలు ఉన్నాయి అని అంటే బయటికి చెప్తుంది. అలా కాకుండా నేను డెబిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలి, లేదు క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలి అని అంటే ఎలాగా అనంటే ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ లాగిన్ అవ్వండి, దాని తర్వాత మీ క్రెడెన్షియల్స్ని అప్లోడ్ చేయండి, ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయండి, త్రూ దాట్ యూ కెన్ హ్యావ్ యువర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇట్లా అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్. సపోజ్ మన దగ్గర అలెక్సా స్పీకర్ ఉందనుకోండి, మన మొబైల్ ఫోన్లో అలెక్సా యాప్ ద్వారా ఏమవుతుంది అని అంటే వీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ అనమాట. గూగుల్ అసిస్టెంట్ అయినా కూడా సేమ్, మన ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ అసిస్టెంట్ యాప్ ద్వారా మనం వీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ అండ్ డెలివర్ వాయిస్ సర్వీసెస్ అనమాట రిలేటెడ్ టు బ్యాంకింగ్. లైక్ బ్యాంకింగ్కి సంబంధించి మన బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు, లేదంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ దాని యొక్క స్టేటస్ కనుక్కోవచ్చు, లేదు అని అంటే మనకి నియర్ బై ఉన్న ఏటీఎంస్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. దిస్ ఈజ్ 24/7 సర్వీస్ అవైలబుల్ అనమాట. క్లియర్ కదా, దట్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఐసిఐసిఐ బ్యాంక్. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, see Gene Deitch passed away. He was an, yes, who is he andi? He is American illustrator అనమాట. లైక్ సే ఈ ఇల్లస్ట్రేటర్స్ అంటే ఎవరండి? చిన్నప్పుడు మనం చదువుకొని ఉంటాం కదా, మన ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు మన లైక్ యాన్యువల్ ఎగ్జామ్స్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో ఇల్లిస్ట్రేట్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనకి న్యాచురల్ సైన్స్ ఆర్ ఫిజికల్ సైన్స్లో మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఇల్లిస్ట్రేట్ అంటే ఏంటండి? సపోజ్ మైటోకాండ్రియా గురించే ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? మైటోకాండ్రియాకి సంబంధించి మనం ఇట్లా పిక్చర్ని డ్రా చేయాలన్నమాట, రైట్? సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇల్లిస్ట్రేట్ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక పిక్చర్ ద్వారా, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద్వారా మనం దాన్ని రిప్రజెంట్ చేయగలగాలన్నమాట. దట్ ఈస్ ద థింగ్. అర్థమైంది కదండి? సో ఈయన
మన జీని టిచ్ గారు ఈజ్ వెరీ ఫెమిలియర్ ఫర్ హిజ్ వర్క్. లైక్ టామ్ అండ్ జెర్రీ అందరు చూసే ఉంటారు కదండి ఆ కార్టూన్. లైక్ ఆ టామ్ అండ్ జెర్రీ కార్టూన్కి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ని ఈయన డైరెక్ట్ చేశారనమాట. ఈజ్ నాట్ ఓన్లీ ఇలిస్ట్రేటర్ బట్ ఆల్సో డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ ఆల్సో. ఓకేనా? నాట్ ఓన్లీ టామ్ అండ్ జెర్రీ, పోపీ, దీంట్లో అయితే ఇంకా అసలు ఇన్యూమరబుల్ ఎపిసోడ్స్ని ఈయన డైరెక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈయనకి ఈ ఆస్కార్ కూడా వచ్చింది 1961లో. హి వన్ ఆస్కార్ ఆల్సో. ఓకేనా? చిన్న అమెరికన్ కామెడీ చేశారు, ఒక 9 minutes ఉంటుంది, అది యూట్యూబ్లో కూడా అవైలబుల్లో ఉందన్నమాట. దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ మున్రో. దీనికి సంబంధించి హీ గాట్ ఆస్కార్ అవార్డ్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్ 3 అకాడమిక్ అవార్డ్స్కి కూడా ఈయన నామినేట్ అవ్వడం జరిగింది. రీసెంట్లీ ఈ పాస్డ్ అవే. ఈ డిడ్ నాట్ పాస్డ్ అవే బికాస్ ఆఫ్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్. బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ హీ డైడ్ అనమాట. నాట్ బికాస్ ఆఫ్ కరోనా వైరస్, he died of age old ailments. Clear? Right? Next one. See, who is the author of the audiobook How the Onion Got Its Layers? Yes, who is she? Andi, it is Sudha Murthy anamata. Like see how the onion got its layers. Sudha Murthy ane avida, she is a popular writer and this is her second book anamata. How the Onion Got Its Layers anadi, it is the second book. Her first book వచ్చేసి How the Ocean Becomes So Salty. Okay, ఇది her first book అనమాట. This is her second book. Not only that, she had written many novels, many story books for children అనమాట. లైక్ ఇది కూడా చూసుకుంటే దిస్ ఈస్ ద ఆడియో బుక్. ఫిజికల్ కాపీ ఇప్పట్లో అవైలబిలిటీలో ఉండే ఛాన్స్ లేదు కాబట్టి అందుకని చెప్పేసి ఈ బుక్ యాజ్ వెల్ యాజ్ ఆడియో బుక్. ఆడియో బుక్ అంటే ఏంటండి, మీరు అమెజాన్ చూస్తే వీ హ్యావ్ దిస్ ఫెసిలిటీ ఆడిబుల్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది. త్రూ దాట్ మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక బుక్ని మనం సెలెక్ట్ చేసుకొని వీ కెన్ లిసన్ టు దాట్ ఆడియో అనమాట. త్రూ ఆడియో మనం బుక్ చదవకుండా ఆడియో ద్వారా మనం వినొచ్చు. వీ కెన్ లిసన్ జస్ట్. సో ఈ బుక్ని ఆడియో బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ అంటే ఇది కూడా స్టోరీ అనమాట. లైక్ బ్రీఫ్గా చెప్తాను చూడండి. కింగ్ క్వీన్ ఉంటారు, వాళ్ళకి చాలా కాలం నుంచి పిల్లలు ఉండరు అనమాట, కిడ్స్ ఉండరు. ఆబ్వియస్లీ మన టేల్స్ చూసుకుంటే ఏముంటుందండి, వాళ్ళు ఏదో ఒక దేవతని పూజిస్తే అప్పుడు ఆ దేవత ప్రత్యక్షమై వరమిస్తుంది. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. వాళ్ళు ఫారెస్ట్లో ఒక దేవతని పూజించడం ద్వారా వాళ్ళకి ఆ దేవత కరుణించి వరమిస్తుంది అనమాట. నీకు ఒక బేబీ గర్ల్ పుట్టబోతుంది అండ్ ఒక కండిషన్ ఏంటి అని అంటే తను ప్రతిరోజు ఒక కొత్త డ్రెస్ కావాలని కోరుకుంటుంది. సో అప్పుడు మీరు ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. ఓకే అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. చిన్నప్పుడు ఇనీషియల్లీ దేవర్ ఓకే విత్ ప్రొవైడింగ్ న్యూ డ్రెస్ ఫర్ ఎవ్రీ డే. కొంతకాలానికి ఏమైంది అని అంటే ఇంకా డైలీ అలా వాళ్ళు తనకి కొత్త డ్రెస్ ప్రొవైడ్ చేసి దే గాట్ రెక్స్ట్ అనమాట. అందుకని చెప్పేసి ఏం చేస్తానంటే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ గాడెస్ ఉంటుంది, ఆ గాడెస్ని వెళ్ళి క్వశ్చన్ చెయ్యి, నాకు ఇట్లా డైలీ కావాల్సి వస్తుంది అని చెప్పేసి యూ కెన్ గెట్ ద ఆన్సర్స్ ఫ్రమ్ హర్ అని చెప్పేసి పంపించడం జరుగుతుంది అనమాట. అక్కడ తను వెళ్ళిన తర్వాత ఆ ప్రిన్సెస్ అక్కడ ఫారెస్ట్ గాడెస్ ఎట్లా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తుంది, ఆ పిల్లని ఎలా కన్విన్స్ చేస్తుంది అన్నదే ఈ హౌ ద ఆనియన్ గాట్ ఇట్స్ లేయర్ అన్నది స్టోరీ అనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, the government of India celebrates Civil Services Day every year on, yes, when it is celebrated and it is celebrated on April 21st అనమాట. April 21st సివిల్ సర్వీసెస్ డే మాత్రమే కాదండి, ఇంకొక డే కూడా ఉంది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఇంటెలెక్చువాలిటీ. ఈ డేని కూడా సెలబ్రేట్ చేస్తారనమాట. మేజర్గా ఇక్కడ సివిల్ సర్వీసెస్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తామనంటే 1947లో ఆన్ April 21st after getting independence, for the first time April 21st ఏం చేస్తారంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత, ఈజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ కదండి, ఆయన హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన స్పీచ్లో మెట్కాఫ్ ఢిల్లీలో ఏం చేస్తారంటే ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు.
ఇండియన్ సివిల్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు. అట్ ద సేమ్ టైం ఆ ఇండియన్ సివిల్ సర్వీసెస్కి సంబంధించి సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సంబోధిస్తూ ఒక స్పీచ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సివిల్ సర్వెంట్స్, ఈ సివిల్ సర్వీసెస్లో వీ హ్యావ్ మెనీ సర్వీసెస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, IRS. Not only these services but also along with them Group A service, Group B services are also readily available kada. So under these services what are these people are going to do? Like ఇప్పుడు మనం చూసుకుంటే ధృవ సినిమాలో ఒక స్పీచ్లో ఒక లైన్ ఉంటుంది చూడండి, పొలిటీషియన్స్ మే బి ద మాస్టర్స్ బట్ యూ ఆర్ ద యాక్చువల్ రూలర్స్ అని చెప్పేసి. లైక్ యూ అంటే హియర్ సివిల్ సర్వెంట్స్ అనమాట. లైక్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఎవరైతే రూలింగ్లో ఉంటారో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేటువంటి స్కీమ్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా థింగ్స్ అవ్వచ్చు, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే దీస్ పీపుల్, దీస్ సివిల్ సర్వెంట్స్ ప్లే మేజర్ రోల్ అనమాట. సో అలాగా బ్యాక్ ఎండ్లో ఉండి గవర్నమెంట్ని నడిపించేది ఎవరు అని అంటే సివిల్ సర్వెంట్స్. దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఈ సివిల్ సర్వీసెస్లో అత్యంత పీపుల్కి లైక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళల్లో అట్మోస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రూలర్స్ బాగా ఎవరైతే సోషల్ వెల్ఫేర్, ప్రజల వెల్ఫేర్ కోసం బాగా పాటు పడతారో వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారనంటే అవార్డ్స్ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట ఆన్ దిస్ డే. క్లియర్ కదండి, రైట్? సో దట్ ఈస్ సివిల్ సర్వీసెస్ అండ్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. క్లియర్, రైట్? అండ్ ఈ డే అప్పుడే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సివిల్ సర్వెంట్స్ని ఏమన్నారనంటే స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని కూడా సంబోధించడం జరిగిందనమాట. ఓకే, క్లియర్? ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఇట్ మైట్ బి ఏ క్వశ్చన్, సివిల్ సర్వెంట్స్ ఆర్ ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా, దిస్ వాజ్ కోటెడ్ బై హూమ్ అని చెప్పేసి కూడా మీకు ఎగ్జామినేషన్లో రావచ్చు. ఇట్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, see, Sujalam Sufalam Jal Sanchay Abhiyan is a conservation plan to deepen water bodies in which of the following state? Yes, which state? And it is Gujarat anamata. See, this is Sujalam Sufalam Jal Sanchay Abhiyan. ఈ స్కీమ్ అన్నది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన కొత్త స్కీమ్ అయితే కాదండి. సిన్స్ 2018 ది స్కీమ్ వాజ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. See, this 2020కి సంబంధించి సుజలాం సుఫలాం జల్ సంచయ్ అభియాన్ అన్నది దిస్ ఈస్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ సుజలాం సుఫలం అనమాట. 2018లో ఏం చేశారంటే అప్పుడు వాళ్ళకి వాటర్ క్రైసిస్ వచ్చిందనమాట గుజరాత్లో. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అప్పటి నుంచి ఎప్పుడైతే మాన్సూన్ స్టార్ట్ అవ్వబోతుందో అంటే రెయినీ సీజన్ స్టార్ట్ అవ్వబోయే ముందే వీళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళకున్న వాటర్ బాడీస్ లైక్ లేక్స్, రివర్స్, చెక్ డ్యామ్స్ ఇవేవైతే ఉంటాయో వాటికి సంబంధించి లైక్ డీప్ అండ్ వాటర్ బాడీస్ అంటే ఏంటంటే ఇప్పుడు రివర్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో సిల్ట్, అనవసరమైన చెత్త, డెబ్రిస్ ఇదంతా పేరుకుపోతుంది కదా, దానిని డీసిల్టింగ్ చేస్తారనమాట. లైక్ లేక్స్ కానీ చెక్ డ్యామ్స్ కానీ ఉన్నాయనుకోండి వాటిని ఇంకా డీప్గా డిగ్ చేస్తారనమాట. సో దట్ ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ మాన్సూన్లో వచ్చేటువంటి రెయిన్ వాటర్ని మొత్తం వాళ్ళు కన్జర్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా చేస్తారనమాట. వాటర్ బాడీస్ని, వాటర్ని ఎట్లా కన్జర్వ్ చేసుకోవాలి అని చెప్పేసి గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమే సుజలాం సుఫలాం జల్ సంచయ్ అభియాన్. దీనివల్ల ఏమైనా యూజ్ అయ్యిందా 2018 నుంచి అని అంటే ఎస్, దే హావ్ సీన్ ద డ్రాస్టిక్ చేంజ్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వాళ్ళకి లైక్ వాటర్ క్రైసిస్ అన్నది రాలేదు. బికాజ్ ఎందుకు అని అంటే వాళ్ళకు వచ్చే రెయిన్ వాటర్ని కానీ వాళ్ళకు ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని కానీ వాళ్ళు కన్జర్వ్ చేసుకోగలిగారు కాబట్టి త్రూ దిస్ స్కీమ్. అండ్ ఈ స్కీమ్ దిస్ ఫాల్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ స్కీమ్ ద్వారా ఏమవుతుంది అని అంటే 60% ఈ స్కీమ్కి సంబంధించి కాంట్రిబ్యూషన్ ఎవరు చేస్తుందంటే గవర్నమెంట్ చేస్తుంది అండ్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. 40% వచ్చేసి పీపుల్ చేస్తారనమాట. త్రూ పీపుల్ దే యూస్ టు కలెక్ట్. అందుకే దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అని కూడా అంటారనమాట. క్లియర్ కదా, రైట్? నెక్స్ట్ వన్, సి, name the person who has won William E. Colby Award 2020 for his book titled Midnight in Chernobyl, The Untold Story of the World's Greatest Nuclear Disaster. Yes, who's he అండి? It is Adam Higginbotham.
లైక్ సి మిడ్ నైట్ ఇన్ చెర్నోబిల్. మన ఇండియాకి సంబంధించి గ్యాస్ ట్రాజడీ జరిగింది కదా, దట్ ఈజ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది కదండి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో. అదే విధంగా వరల్డ్కి సంబంధించి పర్టికులర్లీ దిస్ చెర్నోబిల్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అండి, ఉక్రెయిన్, సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి ఉక్రెయిన్లో ఉందన్నమాట. ఈ చెర్నోబిల్లో కూడా ఒక న్యూక్లియర్ డిజాస్టర్ జరిగిందనమాట 1986లోనే. అప్పుడు జరిగినటువంటి న్యూక్లియర్ డిజాస్టర్ వల్ల దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయన్నమాట. దట్ ఈజ్ అ గ్రేట్ డిజాస్టర్. దాంట్లో ఏమైంది అని అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో, స్టీల్ తయారు చేసే ఇండస్ట్రీలో అదేమైంది, దాని మీద ఉన్నటువంటి స్టీల్ క్యాప్ అన్నది లిఫ్టప్ అయిపోవడం వల్ల కెమికల్స్ అనేవి అట్లా న్యూక్లియర్ లైక్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి అలా రిలీజ్ అయిపోవడం జరిగిందనమాట. దేర్ బై కొంత ఏరియా వరకు ఆ ఇండస్ట్రీ నుంచి కొన్ని స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఎఫెక్ట్ అయిందనమాట. దానికి సంబంధించి ఆడమ్ హిగిన్బోథమ్ ఏం చేశారనంటే, దిస్ ఈస్ టోటలీ అబ్సల్యూట్లీ నాన్ ఫిక్షన్ అనమాట. నాన్ ఫిక్షన్ అంటే ఏంటండి, ఫిక్షన్ అంటే కల్పితం, నాన్ ఫిక్షన్ అంటే ఏంటి, రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రాసేదనమాట. ఈ బుక్ కూడా ఈయన అప్పుడు చెర్నోబిల్ ఇన్సిడెంట్ అప్పుడు ఎవరైతే ఐ విట్నెస్లు ఉన్నారో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ తీసుకొని ఈ బుక్ని రాయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి విలియం కోల్బీ అవార్డు కూడా వచ్చిందనమాట. లైక్ ఈ కోల్బీ అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే మిలిటరీకి సంబంధించి కానీ లేదు అనంటే ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎవరైతే బుక్స్ రాస్తారో ఈ రెండు కేటగిరీస్లో మాత్రమే ఈ కోల్బీ అవార్డ్ని ప్రజెంట్ చేయడం జరుగుతుందనమాట. సో అసలు ఈ విలియం కోల్బీ అనే ఆయన ఎవరు అనంటే, ఈయన వచ్చేసి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విచ్ ఇస్ ఇన్ యుఎస్కి సంబంధించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ అనమాట. ఆయన పేరు మీదుగా ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది సిన్స్ 1999. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఎర్త్ డే ఆర్ ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే 2020? ఎస్, వాట్ ఈస్ ద థీమ్ అండి? ఇట్ ఈస్ క్లైమేట్ యాక్షన్ అనమాట. And when is this International Mother Earth Day is celebrated every year? It is celebrated every year on April 22nd అనమాట. ఇప్పుడు క్లైమేట్ యాక్షన్ దీని గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. వై బికాస్ దీనికి సంబంధించి ఇంకొక థింగ్ కూడా ఉంది. April 22కి ఇంకో ఫెమిలియారిటీ కూడా ఉంది. ఏంటి అని అంటే 2015లో మనం ప్యారిస్ అగ్రిమెంట్ చేసాం. వి హ్యాడ్ ఎ ప్యారిస్ అగ్రిమెంట్. లైక్ ఇండియా ఒక్కటే కాదండి, యునైటెడ్ నేషన్స్ చేసినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్లో దాదాపుగా 200 నేషన్స్ సైన్ చేయడం జరిగిందనమాట. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది దేనికోసం అండి? టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఇదివరకు చెప్పాను, మళ్ళీ నో నీడ్ టు రిపీట్ అనుకుంటే, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని బై 2020 రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. అట్లీస్ట్ బై ద ఎండ్ ఆఫ్ 2020 అయినా సరే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని తగ్గిద్దాము అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు క్లైమేట్ యాక్షన్ ఈజ్ ద థీమ్ అనమాట. దేనికి అసలు ఇనీషియల్లీ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ లైక్ ఇన్ అండ్ అరౌండ్ ఇన్ ద ఇయర్ 1970 అనమాట. ఇది స్టార్ట్ చేసి 50 years కంప్లీట్ అవుతుంది ఈ 2020కి. 1970లో ఎందుకు అసలు ఇది స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది అని అంటే, అప్పుడు ఏం చేశారంటే యుఎస్కి సంబంధించి ఒక 10% పీపుల్ వాళ్ళు ఇంకా చాలామంది ప్రొటెస్ట్ చేశారనమాట, అసలు ఎన్వైర్న్మెంట్ ఏమైపోతుంది అని చెప్పేసి. అందుకని చెప్పి ఆ డేన క్లైమేట్ యాక్షన్, మనం ఎన్వైర్న్మెంట్కి ఫర్గా ఏమైనా చేయాలి అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యారు. లైక్ దట్ అనమాట. ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఈ కరోనా వైరస్ అవుట్బ్రేక్ వల్ల లాక్డౌన్ జరిగింది అండ్ దీనివల్ల కూడా మన ఎన్వైర్న్మెంట్ అనేది కొంతవరకు ఇట్ ఈస్ గెటింగ్ టు ఇట్స్ నార్మల్ స్టేట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రివర్స్ ఇప్పటికే ప్యూరిఫై అయిపోతున్నాయి, బయట ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. ఎస్పెషల్లీ చూసుకుంటే ఢిల్లీ, లైక్ ఢిల్లీ, లక్నో ఇట్లాంటి సిటీస్లో మేజర్గా. ఓకే, సో లైక్ దట్ అనమాట. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, what is the rank of India on Global Press Freedom Index? What is our rank? And it is 142. We rank 142 out of 180 countries అనమాట. సో ఈ గ్లోబల్ ఫ్రీడమ్ ఇండెక్స్ని అసలు ఎవరు ఇస్తారనంటే
See, this is given by a Paris campaign group with the name రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనమాట. ఓకేనా, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, దిస్ ఇస్ అ క్యాంపెయిన్ గ్రూప్, ప్యారిస్ బేస్డ్ క్యాంపెయిన్ గ్రూప్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారనంటే ఎవ్రీ ఇయర్ ఈ గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్కి సంబంధించి క్యాంపెయిన్ ద్వారా, అంటే ఆ ఇయర్ మొత్తానికి సంబంధించి ఒక పర్టికులర్ కంట్రీకి ఇంతమంది ఆ ఇయర్ మొత్తంలో, లైక్ ప్రీవియస్ ఇయర్లో ఎవరైనా రిపోర్టర్స్ చనిపోవడం జరిగిందా, లైక్ ఎవరైనా రిపోర్టర్స్ని మర్డర్ చేయడం కానీ, వాళ్ళని ఏమన్నా హెరాస్మెంట్కి గురి చేయడం కానీ, ఇలాంటివి ఏమన్నా జరిగాయా రిపోర్టర్స్ విషయంలో? లేదు అని అంటే రిపోర్టర్స్ వాళ్ళ లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని యూజ్ చేసుకొని వాళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారా లేదా? సో వీటన్నిటికి సంబంధించి వాళ్ళకి ఈ ప్రెస్ వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉంది దానికి సంబంధించి ఈ రిపోర్ట్ ఇస్తారనమాట ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2019 వీ స్టాండ్స్ ఇన్ 140 పొజిషన్ అనమాట. ఇప్పుడు ఇంకా 2 ప్లేసెస్ పడిపోవడానికి కారణం ఏంటి అని అంటే, రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో లైక్ ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేశారు కదా, దాన్ని అబ్రోగేట్ చేయడం వల్ల అక్కడ చాలా రోజులు కొన్ని మంత్స్ కర్ఫ్యూ ఉండిపోయింది. అక్కడికి వీళ్ళు మీడియా వెళ్ళలేకపోయింది అనమాట, ఇంకా డెలివర్ చేయలేకపోయారు. అందుకని చెప్పేసి కొంతవరకు ఈ టూ పాయింట్స్ పడిపోవడానికి కారణం అది. అండ్ వాట్ ఈస్ ద కంట్రీ దట్ టాప్స్ దిస్ లిస్ట్? దట్ ఈస్ నార్వే. ఓకేనా, నార్వే ఇస్ ద కంట్రీ దట్ టాప్ దిస్ గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనమాట. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, see, which of the following state government launches Aptamitra helpline and app to fight COVID-19? Yes, what is that state? And it is Karnataka అనమాట. కర్ణాటకకి సంబంధించి హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్? ఇట్ ఈజ్ యడ్యూరప్ప గారు కదా. ఎస్, ఈయన ఏం చేశారంటే ఆప్తమిత్ర అన్న పేరుతో ఒక హెల్ప్ లైన్ నెంబర్ని అట్ ద సేమ్ టైం యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఆ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 144-144-10 అనమాట. సో దిస్ ఈజ్ ద హెల్ప్ లైన్ నెంబర్. ఈ హెల్ప్ లైన్ నెంబర్ యాప్ ఎందుకండి, COVID-19 బారిన ఎవరైనా వాళ్ళలో ఎవరికైనా ఆ సిమ్టమ్స్ కనిపించినా, లేదు అనంటే ఆల్రెడీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి టెస్టులు చేయించాలి అన్నా, లేదు టెస్టులు చేయించి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలన్నా, ఈ 3 లెవెల్స్లో ఏది చేయించాలన్నా కూడా త్రూ దట్ హెల్ప్ లైన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ త్రూ దట్ యాప్, ఈ యాప్ ద్వారా ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఆప్తమిత్ర. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, English Language Day marks the birthday and date of death of famed writer of, yes, who is he? And it is William Shakespeare అనమాట. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేని అసలు మనం ఎప్పుడు జరుపుతాం? ఇట్ ఈస్ ఆన్ April 23rd. April 23rdనే వరల్డ్ బుక్ డే కూడా సెలబ్రేట్ చేస్తాం. వరల్డ్ బుక్ డే అండ్ కాపీరైట్స్ డే యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేని యునైటెడ్ నేషన్స్ సెలబ్రేట్ చేస్తుంది. ఎందుకు అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉంటారో దీంట్లో కూడా అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదండి. యునైటెడ్ నేషన్స్కి దీనికి సంబంధించి 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట యుఎన్ఓకి సంబంధించి. ఆ 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఏమేంటివి అంటే అరబిక్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ అనమాట. సో దీనికి సంబంధించి అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, ఈ 6 లాంగ్వేజెస్ ఆర్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ 6 లాంగ్వేజెస్కి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫెమిలియారిటీ ఉందన్నమాట. April 23rd ఇప్పుడు విలియం షేక్స్పియర్ గారి బర్త్డే యాజ్ వెల్ యాజ్ ద డెత్ డే, దానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. లైక్ వి ఆల్ నో దట్ విలియం షేక్స్పియర్ ఈజ్ అ great dramatist as well as great drama writer, and Romeo Juliet, it was the story writing of him only kadandi. And emotions ni baga connect chesi రాయగలిగినటువంటి పర్సన్ విలియం షేక్స్పియర్. ఆయన చనిపోయి కొన్ని డికేట్స్ అవుతున్నా కూడా స్టిల్ వి రిమెంబర్ హిమ్. వై? బికాజ్ త్రూ హిస్ వర్డ్స్, బికాజ్ ఆయన వర్డ్లో స్పిరిట్ ఉంటుంది.
లెటర్ అండ్ స్పిరిట్ అంటారు చూడండి, ఇట్ ఈజ్ యాప్ట్ ఫర్ హిమ్ అనమాట. ఆయన లెటర్స్లో స్పిరిట్ ఉంటుంది. ఓకే, సో దట్ వే ఈజ్ వెరీ ఫెమిలియర్. ఆయన బర్త్డే యాజ్ వెల్ యాజ్ డెత్ డే సందర్భంగా కూడా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అయితే అఫీషియల్గా దాని యొక్క వన్ ఆఫ్ ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కాబట్టి దానికి సంబంధించి కూడా April 23rd ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ బుక్ డే కూడా April 23rd. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే యాజ్ వెల్ యాజ్ వరల్డ్ కాపీరైట్స్ డే కూడా April 23rd సెలబ్రేట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వన్, సి ద 11th edition of World Games unveiled an updated logo and title. World Games 2022 is going to be held at which city? Yes, ఎక్కడ జరగబోతుందండి? ఇట్ ఈస్ బ్రిమింగ్హామ్, యుఎస్ అనమాట. బేసిక్లీ ఇదివరకు అయితే వరల్డ్ గేమ్స్ 2021 బ్రిమింగ్హామ్ అని ఉండేది. ఇప్పుడు దాన్ని కొంచెం రీనేమ్ చేసి వరల్డ్ గేమ్స్ 2022 బ్రిమింగ్హామ్ అని చెప్పేసి రీనేమ్ చేయడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద 11th edition ఆఫ్ వరల్డ్ గేమ్స్. జస్ట్ లైక్ ఒలింపిక్స్, ఈ వరల్డ్ గేమ్స్ కూడా 4 yearsకి ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. ఒలింపిక్స్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్, సమ్మర్ ఒలింపిక్స్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ బేసిక్లీ వరల్డ్ గేమ్స్ ఉండడం జరుగుతుంది. 2021లో కండక్ట్ చేయాలి అనుకున్నారు. బట్ ఏమైంది, మన 2020లో జరగాల్సినటువంటి ఒలింపిక్స్, ఆగస్టులో జరగాల్సినటువంటి ఒలింపిక్స్ నెక్స్ట్ ఇయర్ 2021కి షిఫ్ట్ అయిన కారణంగా ఈ ఒలింపిక్స్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ కదండి వరల్డ్ గేమ్స్ జరగాల్సింది. అందుకని చెప్పేసి 2022కి పోస్ట్ పోన్ చేయడం జరిగిందనమాట వీటిని కూడా. క్లియర్ కదండి? సి దిస్ ఈస్ ద న్యూ లోగో దట్ వాజ్ అన్వెయిల్డ్ బై వరల్డ్ గేమ్స్ బ్రిమింగ్హామ్ అనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, which of the following bank launches working capital demand loan for agriculture sector? Yes, what is that bank అండి? It is Indian Overseas Bank అనమాట, IOB. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? హెడ్ ఆఫీస్ దోస్ ఆర్ లొకేటెడ్ అట్ చెన్నై అనమాట. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇది ఏం చేసింది అంటే రీసెంట్గా ఒక స్కీమ్ని తీసుకొని వచ్చిందనమాట. అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఇట్ కెన్ ప్రొవైడ్ లోన్స్ని గ్రాంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫార్మర్స్ కొంచెం ఎఫెక్ట్ అవుతున్నారు కదండి బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్ అండ్ కరోనా వైరస్ అవుట్బ్రేక్ వల్ల. దానికి సంబంధించి ఫిషరీస్ వాళ్ళు అవ్వచ్చు, లైక్ పౌల్ట్రీ అవ్వచ్చు, అండ్ అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి వీళ్ళకి సంబంధించి లోన్స్ని గ్రాంట్ చేస్తుంది అనమాట. వీళ్ళందరూ ఏం చేయాలి అని అంటే రిక్వెస్ట్ చేయాలి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఇప్పుడు ఎవరైతే లైక్ స్టాండర్డ్ అండ్ యాక్టివ్ హోల్డర్స్, అకౌంట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫిషరీస్కి సంబంధించి, పౌల్ట్రీకి, అగ్రికల్చర్ లేదంటే వేరే ఇతరత్ర అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అనమాట. రిక్వెస్ట్ పెట్టిన 6 working daysలో ఇట్ క్యాన్ గ్రాంట్ ద లోన్ అనమాట. సపోజ్ అదే పౌల్ట్రీలో మనం తీసుకున్నాం అనుకోండి, పౌల్ట్రీకి వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత లోన్ గ్రాంట్ చేస్తుంది అని అంటే 10 crores వరకు లోన్ గ్రాంట్ చేస్తుంది అనమాట. అదే వేరేవి అగ్రికల్చర్ కానీ వేరే అదర్ సెక్టార్స్ అదర్స్ అయ్యాయి అనుకోండి, మ్యాక్సిమం వచ్చేసి 2 crores లోన్ని గ్రాంట్ చేస్తారు. 6 monthly ఇన్స్టాల్మెంట్స్లో పేమెంట్ చేసుకోవచ్చు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2020? వాట్ ఈస్ ద థీమ్ అండి? ఇట్ ఈస్ వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్ అనమాట. అసలు ఈ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? ఇట్ ఈస్ ఫ్రమ్ April 24 to April 30 అనమాట. ఈ ఇయర్ కూడా April 24 to 30, 2020 ఇమ్యునైజేషన్ వీక్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్. వి ఆల్ నో దట్ WHO ఆర్గనైజెస్ దిస్ థింగ్, వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్. అసలు ఇమ్యునైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇమ్యునైజేషన్ అంటే ఏంటి? బేసిక్లీ మనం చూసుకుంటే ప్రెగ్నెంట్ విమెన్కి కానీ, లేదు అని అంటే చిన్నపిల్లలు అప్పుడే పుట్టినటువంటి నియోనెటల్స్కి కానీ, లేదు అని అంటే 5 years వరకు పిల్లలకి ఇమ్యునైజ్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఇమ్యునైజేషన్ అంటే ఏంటి అని అంటే మనకి డిసీజ్, ఏదైనా ఒక డిసీజ్ అన్నది రాక ముందుగానే యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్, డిసీజ్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేయించుకునేది దట్ ఈస్ అ క్యూరేటివ్ మెజర్. క్యూర్ పర్పస్ని అది చేపిస్తాం. అలా కాకుండా డిసీజ్ రాకముందే మనం తీసుకునే వ్యాక్సిన్ దట్ ఈస్ ఇమ్యునైజేషన్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఒక ఫారిన్ బాడీని మన బాడీ లోపలికి ఇంజెక్ట్ చేస్తారనమాట. త్రూ ఇంజెక్షన్స్ అవ్వచ్చు, లేదు అని అంటే ఓరల్ వ్యాక్సిన్. అది దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి, యాక్టివ్, ఇన్యాక్టివ్
అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఓకేనా. మనం పోలియోలో చూస్తాం, బోత్ ఉంటాయి, యాక్టివ్ ఉంటాయి, ఇన్యాక్టివ్ ఉంటాయి. ఇంజెక్షన్స్ ద్వారా ఉంటుంది, లైక్ ఓరల్ ద్వారా కూడా ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇవి యాంటీజెన్స్ని సప్లై చేస్తాయి అనమాట. ఈ వ్యాక్సిన్ ద్వారా ఏమవుతుంది అంటే డిసీజ్ రాకముందే యాంటీజెన్స్ని సప్లై చేస్తాయి. డిసీజ్ వస్తుంది వైరస్ ద్వారా కానీ బ్యాక్టీరియా ద్వారా కానీ ఒక డిసీజ్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటే ఇమీడియట్గా ఈ యాంటీజెన్స్ ఏం చేస్తాయనంటే మన బాడీ లోపల యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఏమవుతుంది, ఆ డిసీజ్కి అగేన్స్ట్గా ఫైట్ చేసే రెసిస్టెన్స్ కెపాసిటీ అనేది మనకు వస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇమ్యునైజేషన్. అందుకే ఈ ఇమ్యునైజేషన్ కూడా డిపెండ్స్ అనమాట. లైక్ బూస్టర్ రూపంలో కానీ డోసెస్ రూపంలో కానీ ఒక వ్యాక్సిన్ అయితే ఒక డోస్ సరిపోతుంది. కొన్ని వ్యాక్సిన్ 3 doses 5 doses ఇట్లా డిపెండింగ్ అపాన్ ఇట్స్ వ్యాక్సిన్ లెవెల్ డోసెస్ వుడ్ డిఫర్ అనమాట. సో దట్ ఈజ్ ఇమ్యునైజేషన్. ఆ ఇమ్యునైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ని జనాల్లో ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం, నాట్ ఓన్లీ ఫర్ చూడండి ప్రెగ్నెంట్ విమెన్కే కాదు, నియోనెటల్స్, ఎవ్రీవన్ నీడ్స్. లైక్ చిన్నప్పటి నుంచి మనం తీసుకున్నటువంటి ఇమ్యునైజేషనే పెద్ద అయిన తర్వాత కొన్ని డిసీజెస్ని ఎరాడికేట్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. క్లియర్. నెక్స్ట్ వన్, on the occasion of National Panchayat Raj Day on 24th April 2020, 3 panchayats in which state has clinched national awards under separate categories for their outstanding performance in strengthening rural democracy. Yes, what is that state? And it is Jammu and Kashmir అనమాట. అసలు ఈ నేషనల్ పంచాయత్ రాజ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఆర్ 24th April. ఇట్ వాజ్ గివెన్ దేర్ 24th April లైక్ నేషనల్ పంచాయత్ రాజ్ డేని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎందుకు అనంటే లైక్ 73rd Amendment యాక్ట్ ద్వారా ఏమైంది అనంటే ఈ 73rd Amendment యాక్ట్ ద్వారా ఇదివరకు పంచాయతీలు ఉండేవి. అసలు పంచాయత్ రాజ్ అంటే ఏంటంటే పంచ్ అంటే 5, ఆయత్ అంటే ఏంటండి అసెంబ్లీ, రాజ్ అంటే రూల్. సో మనందరికీ తెలిసిందే విలేజ్ లెవెల్లో పంచాయత్స్ అనేవి విలేజ్ లెవెల్లో ఉంటాయన్నమాట. విలేజ్ లెవెల్లో రూలింగ్ సిస్టమ్ దట్ ఈస్ నథింగ్ బట్ పంచాయత్. ఇప్పుడు ఈ విలేజ్ లెవెల్లో రూలింగ్ సిస్టమ్ ఉండాలి అనంటే ఎవరైనా ఇట్లా సర్పంచ్, విలేజ్ హెడ్ని ఏమంటారు? సర్పంచ్ అంటారు. ఇట్లా సర్పంచ్ని ఎలక్ట్ చేసుకోవాలని అంటే, లేదు అనంటే ఒక టౌన్లో వార్డ్ కౌన్సిలర్ని కానీ వాళ్ళని ఎలక్ట్ చేయాలి అనంటే హూ ఆర్ రెస్పాన్సిబుల్ అండి? ఇట్ ఈస్ ద స్టేట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎలక్టింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. లైక్ పంచాయత్స్ అవ్వచ్చు, ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఆ స్టేట్కి సంబంధించి స్టేట్ గవర్నమెంటే రెస్పాన్సిబుల్ అనమాట ఈ పంచాయతీలకి. సో 73rd Amendment ద్వారా ఈ పంచాయతీలకి విలేజెస్కి వాళ్ళని రూల్ చేసుకునే కాన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీని ఇవ్వడం జరిగిందనమాట. అప్పటి నుంచి వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ నేషనల్ పంచాయత్ రాజ్ డే. అండ్ ఈవెన్ మనం చూసుకుంటే 24th April 2020 ఈ మంత్ కూడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే ఈ సర్పంచ్ అంతా వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ స్వామిత అన్న ఒక యాప్ని, ఒక స్కీమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఇన్ లేటర్ వీడియోస్, డోంట్ వరీ. సో అట్లా రూరల్ డెమోక్రసీని స్ట్రెంగ్తన్ చేయడానికి పంచాయతీలు అన్నవి ఎంతవరకు అవసరం అని చెప్పేసి ఈ పంచాయత్ రాజ్ డేని సెలబ్రేట్ చేస్తారు. దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ పంచాయతీ లెవెల్లో 3 అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ 3 అవార్డ్స్ కూడా ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని పంచాయతీలకి రావడం జరిగిందనమాట. లైక్ చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అవార్డ్ వచ్చింది, అండ్ సోషల్ వెల్ఫేర్ సోషియో ఎకనామిక్ ఫ్రెండ్లీ ఎకనామిక్ అవార్డ్ వచ్చింది. ఇట్లా 3 కేటగిరీస్కి సంబంధించి అవార్డ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చాయన్నమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Cricketer Graeme Watson passed away. He belongs to which of the following country? Yes, he belongs to the country Australia anamata. And what is the currency and capital of Australia? And it is Canberra, and the Australian dollar is the currency anamata. So he is the middle pace fast bowler as well as fast batsman, and recently he died because of cancer anamata. COVID-19 valla kadandi, cancer valla chanipovada జరిగిందనమాట. హీ రిప్రజెంటెడ్ హిస్ కంట్రీ ఆస్ట్రేలియా ఇన్ మెనీ
టెస్ట్ మ్యాచెస్. క్లియర్ కదండి? రైట్, వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ డూ రిమెంబర్, నేను చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకోండి. సే ఇట్స్ నాట్ ఎసెన్షియల్ దట్ మన ఇన్స్టిట్యూట్ ఫాలో అవ్వాలి, యూ షుడ్ నాట్ లుక్ ఆఫ్టర్ అదర్ సోర్సెస్ అని మేము ఎప్పుడూ అడగలేదండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ లుక్ ఆఫ్టర్ ద క్వాలిటీ. జస్ట్ వన్ థింగ్, క్వాలిటీ ఎక్కడున్నా సరే you are welcome to avail that facility. So keeping that thing in mind, until we meet in our next session, be fit, be consistent, and thank you.